మేము ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం. లేదు విష్ణు, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఒకసారి సిద్దిపేట కాడ ఆపుతాడు, చాయ్ తాగాలి. అవునా నిజమా? కానీ అటు సైడ్ కనిపిస్తుందా ఫ్లైట్? ఇప్పుడు చెప్పు విష్ణు, ఇంకోసారి వస్తావా ఫ్లైట్ లో? ఓకే, సో హాయ్ అగైన్ అందరికి. మేము యాక్చువల్గా ఒకటి ఓయో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నామని చెప్పాం కదా, ఇది కొంచెం సౌత్ గోవా సైడ్. సో అక్కడ మేము బీచ్కి వెళ్ళేసి తర్వాత ఇక్కడికి వచ్చి రెడీ అయిపోయి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోవడమే. మాకు మిడ్ నైట్ 1 o'clock ఉంది ఫ్లైట్. 2 o'clockకి హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నాం. సో జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను, రూమ్ ఎట్లుంది ఏంది మా ఏది రెడీ అయ్యే స్టేటస్ ఎక్కడి వరకు ఉందని చెప్పి. ఓకే కన్నయ్య, రెడీ కాలే ఇంకా? మనం 10 minutesలో బయటికి వెళ్ళాలి, నువ్వు ఇంకా రెడీ కాలేదా? సో మా లగేజ్ కూడా ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. విష్ణు డన్నా? ఓకే, ఇది ఒక వాష్రూమ్, ఆల్మోస్ట్ రూమ్ అంత ఉంది వాష్రూమ్. స్నానాలు చేసేసి ఫ్రెష్గా డ్రెస్ వేసేసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా బయటికి వెళ్ళిపోవడం. మా చిన్నోడు ఒక్కడు ఆ డ్రెస్ చేంజ్ చేసేసుకుంటే స్టార్ట్ అయిపోవడమే. కానీ బాయ్ చెప్పు, ఎయిర్పోర్ట్లో కలుద్దామని చెప్పు. కన్నయ్య, ఎయిర్పోర్ట్లో కలుద్దామని. ఇది ఒక మిర్రర్ ఇచ్చాడు, డ్రెస్సింగ్ టేబుల్. నెక్స్ట్ ఇక్కడ బాల్కనీ ఉంది. లొకేషన్ మాత్రం మంచిగా ఉంది, ఎందుకంటే సౌత్ గోవా కాబట్టి బేసిక్గా ఫుల్ పచ్చదనం. ఎక్కడ చూసినా గ్రీన్ 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 గ్రీన్, ఎక్కడ చూసినా చెట్లు. నార్మల్గా మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ లొకేషన్కి వచ్చేటప్పుడు అక్కడ వీడియోస్ మీరు చూసే ఉంటారు కదా. సో మొత్తం అలానే ఉంది. చూద్దామన్నా మట్టి కూడా చాలా తక్కువ కనబడుతుంది, ఎక్కడ చూసినా గ్రాస్. ఒక హిల్ స్టేషన్కి వచ్చిన ఫీలింగ్. సో ఇక్కడే ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు. ఇందులో కబోర్డ్ మాత్రం బాగుంది. మేము ఇంతకుముందు అక్కడ నార్త్ గోవాలో ఉన్న హోమ్ స్టేలో మాత్రం చాలా దారుణంగా ఉండే కబోర్డ్. ఇదైతే బాగుంది, షెల్ఫ్స్ ఉన్నాయి, లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. కొంచెం నీట్గా ఉంది కంపారిటివ్లీ. మా చిన్నోడు చెప్తుండు ఏసీ కూడా ఉంది, చెప్పావా డాడీ అని అంటుండు. సో ఏసీ కూడా ఉంది ఇక్కడ. చెప్పినా కన్నయ్య, ఏసీ కూడా ఓకే. మంచిగా చెప్తున్నా, మంచిగా చెప్తున్నా. ఏసీ కూడా ఉంది ఇక్కడ, ఫ్యాన్ కూడా ఉంది. అది ఏసీ కాదు కన్నయ్య, అది లాకర్. ఇక్కడ వచ్చిన ఒక టెలిఫోన్ కూడా ఉంది. ఓకే, టీవీ కూడా ఉంది. హోటల్ నుండి స్టార్ట్ అయిపోయి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. మేము రెంట్కి తీసుకున్న కార్ ఓనర్ మమ్మల్ని ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ చేశాడు. నేను మా శామ్ అయితే ఇదే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి రావడం. సో ఇద్దరికైతే కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉంది. మాకు మిడ్-నైట్ 1 o'clock అయితే ఉంది ఫ్లైట్. సో కొద్దిగా ఎర్లీగానే వచ్చేసినాం మేము ఇక్కడికి. డిన్నర్ కూడా ఇక్కడనే ప్లాన్ చేసుకున్నాం. మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి అయితే 11 అయ్యింది. ఎయిర్పోర్ట్లో కూడా చాలా వరకే జనాలు లేరు, ఖాళీగానే ఉండే. మేము ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం. ఇదంతా వచ్చేసి వెయిటింగ్ హాల్. చూసారుగా, జనాలు అయితే ఎక్కువ లేరు. తినడానికి ఏమైనా రెస్టారెంట్లో ఉంటాయా అని చూసాం.
ఇక్కడ కేఎఫ్సీతో పాటు దోశ స్టాల్ అయితే ఉంది. ఇవి 2 తప్ప ఏం లేవు. ఒక్క దోశ వచ్చేసి 200 రూపీస్ అంట. సో 200 పెట్టి దోశ తినే బదులు కేఎఫ్సీ తింటే బాగుంటుంది అనేసి అని మేమైతే కేఎఫ్సీ తినేసినాం. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్న విష్ణు, చికెన్ కి చెమటలు పట్టిస్తున్న శామ్. అనే ఒక చికెన్ పీస్ ఇవ్వాలి అమ్మకి. ఒకటి అమ్మకి. త్యాగమూర్తి అయ్యా. విష్ణు ఏదో క్వశ్చన్ అడిగినావు, ఏం క్వశ్చన్ అది? లేదు విష్ణు, హైదరాబాద్ పోయేటప్పుడు మధ్యలో ఒకసారి సిద్దిపేట కాడ ఆపుతాడు, చాయ్ తాగాలి. అవునా నిజమా? సరేనా? ఏంటవి? ఫ్లైట్ టికెట్స్. ఫ్లైట్ టికెట్స్. ఫ్లైట్ ఎక్కొద్దా ఇప్పుడు? ఫ్లైట్ ఎక్కొద్దా దానికి? మరి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నా కదా, సో కొద్దిగా నర్వస్గా అయితే ఉంది. ఇంకా 1 అవర్ ఉంది ఫ్లైట్ రావడానికి. సో మా శామ్ అయితే వెయిటింగ్ హాల్లో బాగానే ఆడుకున్నాడు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నావు, ఎట్లుంది ఫీలింగ్? అది కొద్దిగా భయంగా అయితే ఉంది. దేనికి భయం? ఫస్ట్ టైం ఫ్లైట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కన్నయ్య, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నావు, నీకు ఎట్లుంది? హ్యాపీగా ఉందా? ఎందుకు నువ్వు ఎందుకు డల్ అయినావు చెప్పు. చెప్పు, ఇటు చూసి చెప్పాలి. ఇటు చూసి చెప్తే నువ్వు చెప్పింది చేస్తా నేను. ఇటు చూసి చెప్పు. ఏంటి? గట్టిగా చెప్పు. గట్టిగా గట్టిగా చెప్పు. టాయ్స్ కావాలా? టాయ్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పు. ఎక్కడ దొరుకుతాయి చెప్పు. టాయ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఓకే, కొనిస్తా. ఓకే విష్ణు, మనం మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ చెప్తాను. A few moments later. విష్ణు, ఏది మన ఫ్లైట్? కన్నయ్య, చామలు ఏ కన్నయ్య, ఫ్లైట్ ఏది? పదా. అగో అక్కడ కనిపిస్తుందా నీకు? కన్నయ్య, అటు సైడ్ కనిపిస్తుందా అగో ఫ్లైట్? వాడు ఎక్సైటెడ్ ఉన్నాడే. మా శామ్ గాని ఫస్ట్ ఫ్లైట్, మా విష్ణుది కూడా ఫస్ట్ ఫ్లైట్. అక్కడ పెట్రోల్ కొట్టిస్తారు. విష్ణు, చూడు కన్నయ్య. ఫ్లైట్ అయితే వచ్చింది.
చూసారుగా మా శామ్ అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు. బట్ ఫ్లైట్ ఎక్కినాక చూడాలి అసలు ఎలా ఉంటాడో. నాకైతే ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. బట్ ఫ్లైట్ ఎక్కినాక ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. మా శామ్ అయితే విండో సీట్ ఆక్యుపై చేసేసిండు. వాడు విండోలో నుండి చూస్తూ బాగానే అయితే ఎంజాయ్ చేసిండు. ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఫుల్ భయం వేసింది ఏమన్నా అవుతుందా అని. అందుకే ఫ్లైట్లో వీడియోస్ కూడా ఎక్కువ తీసుకోలేదు. చిన్నప్పటి నుండి ఫ్లైట్ అంటే కొద్దిగా భయం. ఫ్లైట్ కూలిపోద్దేమో, లేకపోతే ఫ్లైట్ ఎక్కడైనా పడిపోద్దేమో, మనం చచ్చిపోతామేమో అనేసి ఇలా చాలా రకాల భయాలు అయితే ఉండేది. ఫ్లైట్ అనగానే ఫస్ట్ అయితే వద్దన్నా, కానీ తర్వాత రావాల్సి వచ్చింది. చిన్నోడు పడుతున్నాడు. ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేసరికి 2:15 అయ్యింది. మా శామ్ అయితే ఫ్లైట్ ఎక్కినాక పడుకుంటే మేము ఇంటికి వెళ్ళేదాకా అసలు లేవలేదు వాడు. ఫ్లైట్లో వచ్చింది 1 అవరే అయినా సరే చాలాసేపు వచ్చినట్టు అనిపించింది. అండ్ ఫుల్ భయంగా అయితే వచ్చేసినాం మేము. నాకైతే ఫ్లైట్లో రావడం కన్నా బస్లో అయినా ట్రైన్లో అయినా వస్తే బాగుంటుంది అని అనిపించింది. అంత గొప్పగా అయితే ఫ్లైట్ జర్నీ అనేది నాకు అంత నచ్చలేదు. ఇంకోసారి ఫ్లైట్లో రానురా బాబు అన్నట్టే అనిపించింది నాకైతే. మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది మన ఎయిర్పోర్ట్. గోవా ఎయిర్పోర్ట్తో కంపేర్ చేస్తే మన ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అండ్ చాలా బాగుంది. టైం ఎంత అవుతుంది వచ్చిన? 2:30కి దిగినామా? మా లగేజ్ కోసం మాత్రం చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. మ్యాక్స్ ఒక 45 మినిట్స్ వెయిట్ చేశాక మా లగేజ్ అయితే వచ్చేసింది. పేషెన్సీ మొత్తం అయిపోయాక ఫైనలీ ఎయిర్పోర్ట్ నుండి కూకట్పల్లికి అయితే పుష్పక్ సర్వీస్లో స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు చెప్పు ఇంకోసారి వస్తావా ఫ్లైట్లో? ఫ్లైట్ నువ్వేమో అన్నావు అప్పుడు, చెప్పు. ఫ్లైట్లో రావడం కంటే గంట ఫ్లైట్లో రావడం కంటే 3-4 గంటలు బస్సులలో ట్రైన్లలో రావడం బెస్ట్ కదా. సో ఇదండి మా ఫ్లైట్ జర్నీ వీడియో. ఇంతటితో అయితే మన గోవా వీడియోస్ అన్నీ అయిపోయాయి. గోవా వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.